జాతి వాడిని అడిగే ధైర్యం చెయ్యలేడు. పని చేయకుండా ఉండేటందుకు, పెత్తనాన్ని చేసేటందుకు, డబ్బులు దండుకునేటందుకు ప్రభుత్వ ఉద్యోగం ఒక అవకాశంగా కనపడుతోంది కనుక ఇంగ్లీషు వాడు రగిలించిన ఆ మోజు ఇంకా మనలో అలాగే పెరుగుతోంది. ఎంత సత్యం ఇది! ఇప్పుడు ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 10,000 మంది ప్రజలున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు ఆ గ్రామంలో ఎన్నుంటాయి? ఆ కార్యాలయాల్లో ఎంతమంది ఉద్యోగులుంటారు? ఆ గ్రామంలో ఎదిగి వస్తున్న యువతరానికి ఆ గ్రామంలో ఉన్న కార్యాలయాలలో గల ఉద్యోగాలకి నిష్పత్తి కట్టి చూడండి. ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? దేశం మొత్తం మీదైనా దాదాపుగా అదే నిష్పత్తి నిలబడుతుంది కదా. అలాంటప్పుడు చదువుకున్న ప్రతివాడు ప్రభుత్వ ఉద్యోగం అంటూ చేతులెత్తి కాళ్ళు జాపి కూర్చుంటే ఎక్కడి నుండి వస్తాయి? ఆలోచించాలిగా మరి.